మత్తాయి 10వ అధ్యాయం చూసుకోండి, 4వ వచనం. కనానీయుడు షీవేను ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధా. 5వ వచనం. యేసు 12 మందిని పంపుతూ వారికి ఆజ్ఞాపించింది ఏమిటంటే, మీరు యూదేతరుల ప్రాంతాలలోకి వెళ్ళవద్దు, సమరయ ప్రాంతాలలోకి ఏ ఊర్లోకి వెళ్ళవద్దు, ఇశ్రాయేలు వంశంలో దారి తప్పిన గొర్రెల దగ్గరకే వెళ్ళండి. అర్థమైందా? చూడండి, వెళుతూ పరలోక రాజ్యం దగ్గరలో ఉంది అని ప్రకటించండి. అంటే ఇశ్రాయేలు వారికే ఆయన దేవుడు, ఇశ్రాయేల్ వారికే ఆయన ఒక ప్రవక్త, ఇశ్రాయేల్ జాతి వారికే ఆయన అని ఏసే స్పష్టంగా చెబుతున్నాడు. మరి మన ప్రపంచవ్యాప్తంగా ఒక బురద పూసినట్టు పూస్తున్నారు. మన దేశానికి అసలు ఆయన మనకి అక్కర్లేదు. అసలు ఒక లెక్కలో చెప్పాలంటే అసలు మనకి దేవుడు కాదని ఆయనే చెప్పుకుంటున్నాడు. నేను ఎవరికి దేవుడు కాదు, ఇశ్రాయేల్ కోసం, ఇశ్రాయేల్ అనే జనం అనే గొర్రెలో దారి తప్పిన వారికే ఆయన దారిలో మలుచుకోవడానికి ఆయన చేస్తున్నాడు. 8వ వచనం చూసుకోండి. రోగులను బాగు చేయండి, చనిపోయిన వారిని లేపండి, కుష్ఠరోగులను శుద్ధి చెయ్యండి, దయ్యాలను వెళ్ళగొట్టండి, ఉచితంగానే పొందేవారు ఉచితంగానే చెయ్యండి. అదంతా ఎవరిని? ఇశ్రాయేల్ ప్రజలకి, ఇశ్రాయేల్ వారికే.